రేవంత్ రెడ్డి కాళ్ళు ఒత్తుతాడా మరి? ఇప్పుడు మీరు అంటున్నారు హరీష్ రావు గారు మీరు అంటున్నారు చెప్పండి, హామీలు ఇచ్చారు, ఓట్లు ఎంచుకున్నారు, అధికారంలోకి వచ్చారు అని అంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది హామీలను చూసి కాదు, కేసీఆర్ ఫ్యామిలీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారాన్ని చూసి అహంకారాన్ని తట్టుకోలేని తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు అంటున్నారు. మీరు హామీల గురించి అంటున్నారు. మీరు చెప్పినట్టుగా మీరు ఎవరంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అన్నదా? ఎవరన్నారు? మాకు ఓట్లేసిందే దానికోసం. మరి అదే విషయం చెప్పనండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నా 100 రోజుల పాలన చూసి రెఫరెండం ఇవ్వండి, ఇది నా 100 రోజుల పాలనకు రెఫరెండము, ఈ నా పరిపాలన మీద పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతారు అంటున్నారు. మేము అదే విషయం ప్రజల్లోకి చెప్తున్నాం. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మోసం చేశాడు, 4000 ఆసరా పెన్షన్ ఇస్తా అని అవ్వాతాతల్ని ఆగం చేశాడు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేశాడు, రైతులకు 6 హామీలు ఇస్తే ఒక్క హామీ అమలు చేయలేదు. రైతులకు ఏం చెప్పారు మేనిఫెస్టోలో? 15,000 రైతు బంధు, వడ్లకు మక్కలకు 500 బోనసు, 24 గంటల కరెంటు, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ తెలంగాణ రైతాంగం తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటారా? మహిళలకు 6 గ్యారంటీల్లో మొదటి హామీ, మహాలక్ష్మి పేరు మీద చెప్పిన మొదటి హామీ 2,500 రూపాయలు. 7 లక్షల కోట్ల అప్పులు మిగిలిస్తే 100 రోజుల్లోనే పూర్తి చేయాలంటారా? రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారు. అంటే హరీష్ రావు గారు 4 నెలలుగా 2,500 ఇంటూ 4,000 అంటే ఈ రాష్ట్రంలోని 1,42,00,000 మంది 18 ఏళ్లు నిండిన మహిళలకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిపోయింది, ఇచ్చింది, ఖజానా మొత్తం ఖాళీ చేసింది. 4 నెలల సమయం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా 6 గ్యారెంటీలు అమలు చేయడం ఏ మేరకు కరెక్ట్ అన్న చెప్తున్నా. రమేష్ గారు, 2 విషయాలు ఇక్కడ. ఆ రోజు అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న బట్టి విక్రమార్కనే ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి. ఆయన విపక్ష నేతగా అసెంబ్లీలో మేము ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా రాష్ట్రంలోని అప్పుల మీద, రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద ఆయన మాట్లాడినాడు. యూ డోంట్ నో? నీకు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? అంటే ప్రజలకు హామీలు ఇచ్చేటనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు కదా బట్టి విక్రమార్క గారు. అంటే ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకొని ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప, ఏమన్నా కానీ వెనకటికి కూడా 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నాడట. 100 అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలనుకున్నదా కాంగ్రెస్ పార్టీ? ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్ రమేష్ ఆన్సర్. రమేష్ గారు, మేము చెయ్యని 2-3 మాత్రం మీరు చెప్పారు, కానీ మా మేనిఫెస్టోలో 70-80% మేము అమలు చేశాం. మేము ఆసరా పెన్షన్ 1000 ఇస్తామంటే 1000 ఇచ్చాం, రెండోసారి గెలిస్తే 2,000 ఇస్తామంటే 2,000 ఇచ్చాం. మేము అనేక కార్యక్రమాలు, తాండాలు గ్రామ పంచాయతీలు చేయడం కానీ, ఎస్టీలకు 10% రిజర్వేషన్ కానీ, మిషన్ భగీరథలో త్రాగునీరు కానీ, ఇలా మా మేనిఫెస్టోలో మెజారిటీ 90% మేము అమలు చేశాం. కానీ కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో చేస్తామన్న దాంట్లో 10% అమలు చేసింది, 90% కాంగ్రెస్ పార్టీ ఎగబెట్టింది. అయితే మేము మేనిఫెస్టోలో చెప్పకపోయినా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పథకాలు ప్రజలకు అవసరం అనుకుంటే మేము చేశాం. అందులో ఒకటి రైతు బంధు. మేము ఏ ఎన్నికల్లో ఓట్ల ముందు రైతు బంధు ఇస్తామని చెప్పలేదు. 72,000 కోట్ల రూపాయలు ఇచ్చిన పథకం రైతు బంధు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా మేము అమలు చేశాం. దాదాపు 5,500 కోట్లు ఖర్చు పెట్టిన రైతు బీమా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతులకు ప్రజలకు అవసరమని చెప్పి మేము అమలు చేశాం. కళ్యాణ లక్ష్మి 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు దాదాపు రాష్ట్రంలో 13 లక్షల పెళ్లిళ్ళు చేసిన కళ్యాణ లక్ష్మి పథకం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా అమలు చేశాం. అలా మేము చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, కేసీఆర్ కిట్ కానీ, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కానీ, ఇలా చాలా కార్యక్రమాలు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేసిన కార్యక్రమాలు మావి. మీ ఎన్నికల్లో హామీ ఇచ్చి నోటరీలు పంచి బాండ్ పేపర్లు పంచి స్పెసిఫిక్ డేట్ చెప్పి మోసం చేసింది మీది కదా. హరీష్ గారు, మీరు గవర్నమెంట్లో ఎన్నికలకు ముందు రైతు బంధు వేద్దామని చెప్పి 7,000 కోట్ల డబ్బుల్ని సిద్ధం చేశారు. కానీ ఎన్నికల కమిషన్ ఆపిన తర్వాత 7,000 కోట్లు కాంట్రాక్టర్లకు పంచారు. మీరు -3,000 కోట్ల లోటుని చూపించి వెళ్ళిపోయారు అనేది నిన్న బట్టి గారు చెప్పారు. దీంతోపాటు ఇంత లోటు బడ్జెట్లో కూడా ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణము, సిలిండర్ 500కే సిలిండరు, ఇవన్నీ చేశామని చెప్తున్నారు. అంటే మీరు ఖజానా అంతా ఖాళీ చేసి ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా అమలు చేయమంటే మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ పసిగుడ్డు అని చెప్పారు హరీష్ అన్న. మీ పరిపాలన మీకు చేతగాక
అడ్మినిస్ట్రేషన్ రాక ఇట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్. ఇప్పుడు కనీసం పరిస్థితి ఏంటంటే చారి గారు, రాష్ట్రంలో కేసీఆర్ ఉండంగా ఉన్న పథకాలు కూడా ఈరోజు అమలైతలేవు. నాకు అర్థం కానిది ఏంటంటే కేసీఆర్ ఉండంగా వ్యవసాయానికి రైతులకు 24 గంటల కరెంటు 10 ఏళ్ళు వస్తుంది ఎట్లా, వీళ్ళు రాగానే 14 గంటలు అవుతుంది ఎట్లా? కేసీఆర్ ఉండంగా ప్రతిరోజు మంచినీళ్ళు వస్తాయి ఎట్లా, ఇవాళ వీళ్ళు రాగానే దినం తప్పించి దినం అవుతుంది ఎట్లా? నేను మొన్న కరీంనగర్ పోయిన దినం తప్పించి దినం నెల వస్తుంది, ఖమ్మంలో 2 రోజులకు ఒకసారి వస్తుంది, జైరాబాద్లో దినం తప్పించి దినం వస్తున్నది. ఇట్లా కేసీఆర్ కిట్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, గోళీలు బంద్ అయిపోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఉన్న పథకాలను కూడా నడిపించలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. నెంబర్ 1. 7,000 కోట్లు ఏమైనా చెప్పండి సార్. హరీష్ గారు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 7,000 కోట్లు ఏ కాంట్రాక్టర్ కి ఇచ్చారు? ఎందుకు లోటు బడ్జెట్? మీరు అధికారంలో ఉన్నారు. యూ రిలీజ్ ద వైట్ పేపర్. యు ఆర్ ఇన్ పవర్, ఐఎమ్ ఇన్ ద అపోజిషన్. నీ దగ్గర సమాచారం ఉంది, నువ్వు పెట్టు ప్రజల ముందు. ఆ రోజు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీరు కదా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది, మీరు కదా ఆ రోజు